ప్రేక్షకులందరినీ రంజింపజేసిన మన పిక్చర్ సంబంధించిన పాటలు కానీ సక్సెస్ఫుల్ ఆడియో అనిపించుకోగలిగింది. ఇప్పుడు బాపు గారు ఏ విధంగా మేకింగ్ చేయగలరో మీ అందరికీ తెలిసిన విషయాలే మనం మాట్లాడుకునేది. వారు పరిపూర్ణంగా వారు చేయవలసిందంతా మా అంచనాలను మించి చేశారు. ఇళయరాజా గారు వారి ఈ మధ్య రీ రికార్డింగ్ కూడా ముగించాం. ఒక 15 days మెడ్రాస్లో చేసాము, తర్వాత బాంబేలో చేసాము ఒక 1 week. దానికి కొంత ఆర్కెస్ట్రాని హంగేరీ నుంచి పిలిపించాల్సి వచ్చింది. వాళ్ళు కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఆ ట్రాక్స్ తీసుకుని ఇళయరాజా గారు హంగేరీ వెళ్తున్నారు వాళ్ళ నైట్కి. 26 early hours మళ్ళీ వస్తారు. ఆ తర్వాత ఫైనల్ మిక్స్ అయి ఉంటాయి కార్యక్రమాలు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం గ్రాఫిక్స్ వర్క్ గోయింగ్ ఆన్. నిన్నే మన ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ముఖ్యమైన పిక్చర్ పరంగా అయితేనేమో రామాయణ పరంగానైతేనేమో ముఖ్యమైన రచయిత వాల్మీకి గారి బర్త్డే కూడా జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే జరుగుతున్నప్పుడు, మా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన పద్మవిభూషణ్ రావటం, బాలకృష్ణ గారికి నంది అవార్డు రావటం, ఇవన్నీ మాకు సంతోషదాయకం. మేము శుభసూచకం అనుకుంటున్నాం. ఎటొచ్చి ఈ యొక్క ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి లేని ముల్లపూడి వెంకటరమణ గారు లేని లోటు తప్ప ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ వెల్. మెయిన్గా మేము చెప్పుకోవాల్సినది రామోజీ ఫిల్మ్ సిటీ గురించే చెప్పుకోవాలి. వేరే చాట అయినా కానీ మేము సెటిల్స్ చేయగలిగే వాళ్ళమేమో, కానీ అంత గ్రాండియర్గాను అంత ఇదిగా చేయలేమేమో అనే డౌట్ లేకుండా వాళ్ళు పకడ్బందీగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని రోజుల్లో కావాలంటే అన్ని రోజుల్లో ప్రిపేర్ చేసి ఇవ్వగలిగారు. కనీసం ఒక 80 members మోల్డర్స్ కానీ, శిల్పులు, అదే మేకింగ్ ఆఫ్ సెట్స్ 2 months ఉన్నారు. వాళ్ళు స్టే చేశారు. చేయటం ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియపరిచాం. వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ పిక్చర్, నో డౌట్ అబౌట్ దట్. ఇక ఎందుకంటే ఈ పిక్చర్ వాళ్ళు తలపెట్టిన కార్యక్రమం కాదు, నేను తలపెట్టిన కార్యక్రమం ఏం కాదు. ఇది బై గాడ్ సేక్ అనుకోకుండా స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా టాప్ టు బాటమ్ దీనికి ఎవరెవరైతే కరెక్ట్గా మౌల్డ్ అవుతారో వారినే నేను ఆడియో ఫంక్షన్లో కూడా ఇదే చెప్పాను. రాముడికి ఎవరెవరైతే కావాలనుకున్నాడో, ఏ పాత్రలో జీవింపజేయాలనుకున్నాడో వాళ్ళనే తీసుకున్నాడే తప్ప మేము వాళ్ళని ఏదైనా మొహమాటానికి కానీ పెట్టుకోవటాలు కానీ అట్లాంటివి ఏమీ జరగలేదు. అన్నిటికీ గ్రేట్ఫుల్ మాకు మళ్ళీ ఏంటంటే బాపు గారు, ఇళయరాజా గారు ఇద్దరూ కూర్చుని జొన్నమిత్తులు గారిని ఆయన రాసిన గీతాలు కానీ నేను కోరుకున్నట్టు, బాలయ్య బాబు గారు కోరుకున్నట్టు తేలిక పదాలతో పాటలు రావాలని అనుకున్నాము. అలాగే డైలాగ్స్ పరంగా కూడా ఆయన ముల్లపూడి గారు ఇచ్చేయలేరు అనుకోండి. అది ఆ సాంగ్స్ కూడా అందరికీ క్యాచీగానే అనిపించినాయి. ఇప్పుడని స్వర్ణాంధ్రప్రదేశ్ ఎదురు చూస్తున్న సినిమా శ్రీరామరాజ్యం. వాళ్ళే కాదు, మేము కూడా ఎదురు చూస్తున్నాము సినిమా ఎప్పుడు విడుదలవుతుందని. అంటే చేసిన మాకే అంత తృప్తినిచ్చిందంటే సినిమా, మాకే ఎప్పుడు విడుదలవుతుందా, ఎప్పుడు మేము చూస్తాము సినిమా అన్నంతగా మాకు అంత తృప్తినిచ్చిందంటే చిత్రం తప్పకుండా ఆ సినిమా అందరి యొక్క మన్నలను పొందుతుందన్న నమ్మకం 100కి 100 పాళ్ళు మాకుంది. చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే బాపు గారి దర్శకత్వంలో ఒక కావ్య దృశ్యంగా, నవరసాలుతో కూడిన కావ్య దృశ్యంగా అద్భుతంగా చిత్రం రూపం దాల్చింది. అలాగే ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ మాకు లేని లోటు, పెద్ద లోటు ముల్లపూడి వెంకటరమణ గారు. ఆయన అద్భుతమైన స్క్రిప్ట్ని మంచి
మరి బాబు గారి రమణ గారి కలయిక అందరికీ తెలిసిందే. వాళ్ళ యొక్క కలయికలు అద్భుతమైన, ఇంతకుముందు ఎన్నడూ ఈ రామాయణం బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాల్లో, లేకపోతే ఇది ఒక లవకుశ చిత్రం నేపథ్యంలో ఘట్టంతో తీసిన సినిమా ఇది. అటువంటిది చూసి అసలు అంటే అప్పుడు లవకుశ చూసిన వాళ్ళకి, ఇప్పుడు ఈ చిత్రం చూసిన వాళ్ళకి వైవిధ్యం ఎంత చక్కగా రమణ గారు ఆ చిత్రాన్ని మేమంతా స్ఫూర్తిగానే తీసుకుని ఈ చిత్రానికి మేము పూనుకోవడం జరిగింది. అదే సాయిబాబా గారు అన్నట్టు చాలా యాదృచ్ఛికంగా కాకతాళీయంగా ఆయన రావడం, ఇట్లా సినిమా తీద్దాం అనుకుంటున్నాను అనడమే ఆలస్యం, వెంటనే అన్నీ భగవంతుడే మాకు సమకూర్చినట్టు ఎక్కడికక్కడ కాస్టింగ్ నుంచి మొత్తం టెక్నీషియన్స్ అందరూ కూడా మాకు ఇమ్మీడియట్గా అందరూ మేము అనుకున్న, అంటే నేను ఒక్కనే కాదు, లేకపోతే డైరెక్టర్ గారే కాదు, నిర్మాత గారు అందరం ఎవరెవరైతే అందరి నోటి నుంచి ఏ పాత్రలకు ఎవరెవరు బాగుంటారా అని అనుకున్న వాళ్ళు అందరూ కుదరడం ఈ చిత్రానికి. అలా ఈ పిక్చరు నిర్విఘ్నంగా నిరాటంకంగా అద్భుతంగా షూటింగ్ జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన ఇళయరాజా గారు చాలా అద్భుతమైన బాణీలను, అంటే ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు బాపు గారు. అద్భుతమైన బాణీలు సమకూర్చారు. ఇప్పటికే మన భద్రాచలంలో ఆడియో ఆవిష్కరణ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ప్రేక్షకుల నుంచి. అందరూ చాలా బాగున్నాయి అంటున్నారు పాటలు. ఇక రేపు చూస్తారు తెర మీద ఇంకెంత అద్భుతంగా ఉంటాయో పాటలు. టోటల్గా సినిమా అంతా ఎంత అద్భుతంగా ఉంటుందో. అలాగే ఇళయరాజా గారు ఇప్పుడు నిర్మాత యలమంచిలి సాయిబాబా గారు కూడా ఈ చిత్ర నిర్మాణ విషయంలో ఎటువంటి ఏ విషయంలోనూ ఆయన ఎంతో నమ్మకంతో, ఎంతో ఉత్సాహంతో, ఆయన మాకు ఉత్సాహాన్ని ఇస్తూ, ఎంతో ఈ చిత్రం మీద ఎటువంటి విషయంలోనూ వెనకాడకుండా ఆర్థికంగా కానివ్వండి అద్భుతంగా ఈ చిత్రాన్ని, అంటే ఈ దైనందిన ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సినిమాలను, దాంట్లో ఎప్పుడు ఒక ప్రత్యేకతను కోరుకునేవాళ్ళు మన తెలుగు ప్రేక్షకులు, ఆదరించేవాళ్ళు. సత్తా ఉండే నిర్మాత ఉండాలి, చేసే సాంకేతిక నిపుణులు నటులు ఉండాలి, కానీ ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు కొత్త దాన్ని ఆశీర్వదిస్తారు, వాళ్ళు ఆదరిస్తారు, వాళ్ళు ఆహ్వానిస్తారు అన్న నమ్మకంతో సాయిబాబా గారు ఈ చిత్రానికి పూనుకోవడం. అలాగే ఈ చిత్రం అసలు అనుకోలే, ఎప్పుడు మొదలైంది ఈ చిత్రం అసలు షూటింగ్ జరిగినట్టే లేదు, అంత అద్భుతంగా ఎంతో అందరూ ఎంతో ఇన్వాల్వ్ అయ్యి చేసినా కూడా అప్పుడే అయిపోయింది ఆ సినిమా అన్న షూటింగ్ అన్నట్టుగా మాకందరికీ అలా అనిపించడం. అలాగే ఈ సినిమా రీ రికార్డింగ్ విషయం మన మద్రాసులో 15 రోజులు జరిగింది. అలాగే మన బాంబేలో కూడా హంగరీ నుంచి మ్యూజిషియన్స్ని తెప్పించి అలా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఇవాళ బయలుదేరి మళ్ళీ ఇళయరాజా గారు హంగరీ వెళ్తున్నారు. అక్కడ ఈ యొక్క ఆర్ఆర్ ప్రీ మిక్సింగ్ చేసుకుని వచ్చి 25-26కి వచ్చి మళ్ళీ వెంటనే ఇక్కడ బాంబేలోనే మిక్సింగ్ కూడా చేయడం జరుగుతుంది సినిమా ఇక ఎప్పుడెప్పుడని అందరూ ఎదురు చూస్తున్నారు. మేము అనుకున్నాం పండగకి చేద్దామని, కాకపోతే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఎంతగానో ప్రేక్షకులు ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమా మీద. మాకు ఎన్నో ఆశలు ఉన్నాయి ఈ చిత్రం మీద. కాబట్టి ఎటువంటి విషయం కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడు గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ ప్రీ మిక్సింగు ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ రేపటి నుంచి మొదలవుతాయి. సౌండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ మిక్సింగ్ అదంతా. కాబట్టి ఈ సినిమాని నవంబర్ 10న అంటే గురు పౌర్ణమి నాడు పర్వదినాన రిలీజ్ చేయడానికి ఆ డేట్ని నిశ్చయించడం జరిగింది. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని, తప్పకుండా ఈ చిత్రం విజయవంతం అవుతుందని పూర్తిగా నాకు నమ్మకం ఉంది. తప్పకుండా మీ ఆశలకి మీ నమ్మకాలకి తక్కువ కాకుండా ఈ చిత్రం అద్భుతంగా రేపు చూస్తారు తెర మీద మీరే. ఎంతో బ్రహ్మాండంగా మలచబడింది ఈ చిత్రం. సో ఇటువంటి ఈ యొక్క రోజులు ఈ కమర్షియల్ సినిమాల ఈ ప్రక్రియ నడుస్తున్న రోజుల్లో ఇటువంటి ఒక ప్రక్రియకు పూనుకున్నందుకు యలమంచిలి సాయిబాబా గారికి ఈ సభాముఖంగా నా అభినందనలు, అలాగే నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బాపు గారికి ఈ వయసులో, అంటే నటీనటులకి లేకపోతే మా కళాకారులకి వయసుతో పరిమితం లేదు. ఆయన అద్భుతంగా మొదటి చిత్రం ఆయన దర్శకత్వంలో చేయడం, ఎన్నో నేర్చుకున్నాను ఆయన దగ్గర. ప్రేక్షకులందరూ కూడా
మేము ఇవ్వబోతున్న మంచి ఒక అద్భుతమైన ఈ యొక్క పౌరాణిక చిత్రాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.